శ్రీ గురుభ్యో నమః. 2025 ఏప్రిల్ 1వ తేదీ మంగళవారంతో ప్రారంభమై 10వ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి ఏప్రిల్ తొలి 10 రోజులలో ధనుసు రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా రెండు పాయింట్లలో తెలియజేయబోతున్నాను. పాయింట్లు తక్కువ అనుకోవద్దు. ఇక వివరాలకు వెళ్దాం. అర్ధాష్టమ శని ప్రారంభమైంది ఉగాది నుంచి. ఏమి కంగారు పడవద్దు. ఈ అర్ధాష్టమ శని పరోక్షంగా మేలు చేస్తుంది. మీకు పరోక్షంగా మేలు చేస్తుంది. చిన్న సమస్య వచ్చినా అంతా మన మంచికి అనుకోవాలి. ఆ సమస్య మన మంచికి అనుకోవాలి. ఎప్పటిదాకా ఉంటుంది? 2028 ఫిబ్రవరి 23వ తేదీ వరకు ఉంటుంది. ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్. 2028 ఫిబ్రవరి 23వ తేదీ వరకు అర్ధాష్టమ శని కొనసాగుతుంటుంది. వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, ఆరోగ్యంలో, ఇంట్లో అది ఇది పరోక్షంగా బెనిఫిట్స్ వస్తాయి. కర్మ ప్రభు ఆయనకి ఇదే పని పాట ఏం లేకుండా వచ్చి నాశనం చేయడానికి వస్తున్నాడా? ఎవడో ఉంటారు కొంత సినిమా జ్యోతిష్కులు, వాళ్ళు వీళ్ళు వచ్చేస్తున్న అర్ధాష్టమ శని నాశనం చేస్తాడని. వాడి పిండాకుడు ఏదో చెప్పేస్తాడు. వాడు చచ్చాడు, వీడి చచ్చాడు, వీడి విడాకులు, వాడి విడాకులు అని. ఈయనకి ఎప్పుడు వస్తాయి విడాకులు కూడా అవుతాయట. ఎవరో కొత్తగా అంటున్నారు, నాకు తెలుసు సుమా. కనుక ఏదైనా ధైర్యంగా ఉండండి. ధైర్యే సాహసే లక్ష్మి. ఇకపోతే ఇంకో చిట్టు ఇంకా మనకు చెప్తా. అదేమిటంటే ఏప్రిల్ చివరి వారంలో వైజాగ్లో 2 రోజులు ఉంటాను. ఓన్లీ 2 days. డైలీ ఒక 4-5 గంటలు మాత్రమే. ఉత్తరాంధ్ర వారికి అనుకూలంగా ఉండే విధంగా. అంత దూరం హైదరాబాద్ రాలేకపోతున్నారు కనుక ఏదో ఆ కష్టం పడే దగ్గర నేనే ఇటు నుంచి ఫ్లైట్లో వెళ్ళి ఒక 2 days వచ్చేస్తాను. 10 to 12 మెంబర్స్కి మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తాను. ఫోన్ నెంబర్ 9348632385 థంబ్నెయిల్ మీద ఉంటుంది. ఆ నెంబరు కనుక ఒకసారి చూసుకోవచ్చు, కాల్ చేయవచ్చు. అవకాశం ఉండి రావాలనుకున్న వారికి మాత్రమే. ఇకపోతే అద్భుత యుగం, మహాద్భుత యుగం, పరమాద్భుత యుగం ఎప్పుడది? ఏప్రిల్ 6వ తేదీ శ్రీరామనవమి పండుగ రోజు రాబోతున్నది. ఆ యోగం మహత్తరమైన, దివ్యమైన, భవ్యమైన యోగం. అలాంటి యోగాన్ని అలా పట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలా. ఇలాంటి యోగాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. కానీ ఈ యోగం కనుక వివరాలు చెప్తే మాత్రం అబ్బో ఎంత గొప్ప యోగమో అనుకుంటారు. ఇప్పుడు ధనుసు రాశి, మకర రాశి, కుంభ, మీన రాశులు చెప్పిన తర్వాత వచ్చే వీడియో అదే. ఆ వీడియో చూడటానికి ప్రయత్నం చేయండి. ఇక ఫలితాలకు వెళ్తాం. ఫస్ట్ పాయింట్కి వెళ్తాం. 1వ తేదీ ఉదయం దగ్గర నుంచి 5వ తేదీ రాత్రి 11:26 వరకు ఉండే సమయం అంతా కూడా ఇది అనుకూలప్రదంగానే కొనసాగుతూనే ఉంటుంది. ఏదో 1వ తేదీ కొద్దిగా మనసు సంతానం వల్ల కొద్దిగా చికాకులు అనిపించినా, అది అనిపించినా 2, 3, 4, 5 2, 3, 4, 5వ తేదీ రాత్రి 11:26 వివాహం కాని వారికి, వివాహం అయిన వారికి, దంపతులకి, వ్యాపార భాగస్వాములకి అందరికీ అనుకూలంగా రుణ సమస్యలు తీరడానికి అవకాశం ఉండే విధంగా, శత్రు సమస్యలు తగ్గడానికి అవకాశం ఉండేలా, వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, ఆరోగ్యంలో, వాహన స్థానంలో, గృహస్థానంలో, అన్ని స్థానంలో అనుకూలతలు ఉండే విధంగా, పరిస్థితులన్నీ కూడా మీకు కలిసి వచ్చే విధంగా పావులు మీరు కదుపుతూ ఉంటారు. అనుకూల పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్కి వెళ్దాం. 5వ తేదీ రాత్రి 11:26 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండే సమయం. ఇది మాత్రం గొప్పగా అనుకూలంగా ఉండదని మాత్రం భావించాలి. ఒక్కొక్కసారి చేసిన పని మళ్ళా చేయాల్సిన అవసరం ఉంటుంది. 6వ తేదీ పండగ, శ్రీరామనవమి పండగ. అద్భుత యోగం వచ్చేది కూడా అప్పుడే. కానీ ఈ సమస్య అంతా ఇలా వ్యతిరేకంగా ఉంటే ఇంకా యోగం ఎలా పొందగలరు అనేటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. యోగం పాటికి యోగం వస్తుంది. దీని పాటికి ఇదే, దాని పాటికి అదే, మీ పాటికి మీరే, నా పాటికి నేనే. సో అనుకూల పరిస్థితులు చక్కగా ఉంటాయి. అయితే ఏంటంటే మనసు కొద్దిగా చికాకుగా ఉంటుంది. తండ్రితో కొద్దిగా పేచీలు పడకుండా జాగ్రత్తగా ఉండండి. అదృష్టం ఏమైనా తిరగబడిందా అనేటువంటి ఆలోచనలు మనసు వస్తుంటుంది. మీ అదృష్టం ఏమీ తిరగబడలేదు, అదృష్టం అక్కడే ఉంది. అయితే ముఖ్యంగా డ్రైవింగ్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండండి. రోడ్డు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండండి. వేగంగా వెళ్ళకండి. ప్రయాణాల్లో జాగ్రత్తగా మీ సూట్ కేసు ఎక్కడుందో, మీరు ఎక్కడున్నారో కొంచెం దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు, అలాగే ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు, ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ సూట్ కేసులు భద్రంగా ఉంచుకోవడానికి, దగ్గరగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి.
అయినప్పటికీ సమస్యలు ఏమి ఉండదు తప్ప ఒక్కోసారి మతిమరుపు వల్ల కొన్ని మర్చిపోతుంటారు అంతే. అంతమించి సమస్యలు ఉంటే ఏముండవు. పరోక్షంగా అనుకూలతలు చక్కగా వస్తాయి, డెవలప్మెంట్స్ ఉంటాయి. కనుక అద్భుత యోగం, పరమాద్భుత యోగం, మహాద్భుత యోగం ఏదో రాబోతుంది కనుక ఆ యోగ వివరాలు తెలియజేస్తాను. ఈరోజే తెలియజేస్తాను. మరి కొద్ది గంటల్లో వస్తుంది కనుక ఆ యోగం ఏమిటి, దాని కథ ఏంటి, కమావేశం ఏమిటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే మూలా నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 5వ తేదీ శనివారం ఉదయం 5:20 నుంచి 6వ తేదీ ఆదివారం ఉదయం 5:32 వరకు మూలా నక్షత్రం జాతకులకి అనుకూలమైన సమయం కాదు. ఇది వ్యతిరేకంగా ఉండేటువంటి సమయం. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. క్రొత్త కార్యక్రమాలు, కొనుగోళ్లు అలాంటి వాటి మాత్రం వెళ్ళకండి. ఇక నెక్స్ట్ పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన ధనురాశి జాతకులు 6వ తేదీ ఆదివారం ఉదయం 5:22 ప్రారంభమై 7వ తేదీ సోమవారం ఉదయం 6:25 వరకు ఉండేటువంటి సమయం వారికి అనుకూలం కాదు, వ్యతిరేకమైనటువంటిది. క్రొత్త కార్యక్రమాలు ప్రారంభం చేద్దాము, లేదా కొత్త గృహోపకరణాలు కానీ, బంగారం కానీ, వెండి కానీ కొందామనేటువంటి ఆలోచనకు మాత్రం వెళ్ళకండి. రొటీన్ కార్యక్రమం మాత్రం ప్రతిరోజు చేసే కార్యక్రమాలు ఏమి ఉంటాయో డైలీ రొటీన్ కార్యక్రమాలు వాటిని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక 3వ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి ధనురాశి జాతకులు 7వ తేదీ సోమవారం ఉదయం 6:25 ప్రారంభమై 8వ తేదీ మంగళవారం ఉదయం 7:55 వరకు ఉండేటువంటి సమయం కూడా వారికి అనుకూలమైనది కాదు. ఇది వ్యతిరేకమైన సమయం, అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది పడాల్సినంత అవసరం అంటూ ఏం లేదు. ఏదేమైనప్పటికీ అర్ధాష్టమ శని మిమ్మల్ని ఏమీ చేయదు. ఆ పంచగ్రహ కూటమి, షడ్గ్రహ కూటమి, ఆ కూటమి ఇప్పటికీ అలాగే ఉంది. షడ్గ్రహ కూటమి నుంచి ఒక గ్రహం వెళ్ళిపోయింది. ఇకపోతే 5 గ్రహాలు అక్కడే ఉన్నాయి. పంచగ్రహాలు ఈ 10 రోజుల పాటు కూడా ఇంకా పైన ఉంటాయి. 13-14 రోజుల పాటు అక్కడే ఉంటాయి కనుక దాని గురించి మీరే వర్రీ కావద్దు. అర్ధాష్టమ శని ప్రారంభమైంది. పరోక్షంగా మేలు చేస్తుంది, గుర్తుంచుకోండి. పరోక్షంగా మేలు చేస్తుంది, ఇండైరెక్ట్గా మేలు చేస్తుంది. డైరెక్ట్గా వచ్చి తలుపు కొట్టకపోయినా అయ్యో మా వాడు అక్కడ ఉన్నాడు, మా మూలా వారు అక్కడ ఉన్నారు, మా పూర్వాషాఢ వారు అక్కడ ఉన్నారు, మా ఉత్తరాషాఢ నక్షత్ర జాతలు అక్కడ ఉన్నారు, వారికి ఏదో ప్రకారం మనం బెనిఫిట్ చేయాలని చెప్పి బయట నుంచి రికమెండేషన్స్ అన్నీ కూడా చేయించగలుగుతుంది ఎవరు? అర్ధాష్టమ శని. అంతే తప్ప మీరు ఏమి కంగారు పడద్దు. హ్యాపీగా మంచి యోగాలు వస్తుంటాయి. ఈ లోపల బుధవారం, గురువారం, శుక్రవారంలో సంవత్సరం పొడుగుతా ఆ ఇంగువ చేసినటువంటి పదార్థాలను కొద్దిగా వాసన చూడటము, అవకాశం లేకపోతే వాసన లేకపోతే తినడానికి ప్రయత్నం చేయండి. జబర్దస్త్గా ముందుకు వెళ్ళడానికి అవకాశాలన్నీ అంది వస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు. శుభం.